సైదా గారిని మాట్లాడమందాం. సైదా గారు మీరు చెప్పండి. ఎందుకంటే ఈరోజు మీరు శ్రీకాంత్ గారు మాట్లాడుతున్నది చూస్తున్నారు. అలాగే ఏసీబీ కోర్టుకి హాజరైనప్పుడు అక్కడ సిట్ అధికారులను కూడా ప్రలోభ పెట్టేందుకు నిందితులు ప్రయత్నించారని డైరెక్ట్గా కోర్టులోనే ఆవిడ విన్నవించుకున్నారు. అంటే వాళ్ళకి ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? అలాగే వాళ్ళు ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించారు అంటే దాని అర్థం ఏంటి? మనం ఎలా అర్థం చేసుకోవాలి? సైదా గారు మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారు, అన్మ్యూట్ చేసుకోండి. మా అనుష గారు వినిపిస్తుందా? వినిపిస్తుందండి, చెప్పండి. మా అనుష గారు, మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రామ్మోహన్ నాయుడు గారు, అలాగే వైసీపీ నాయకులు అన్న జ్వాలాపురం శ్రీకాంత్ గారు, తర్వాత వైకే టీవీ వీక్షకులందరూ కూడా నమస్కారం. మనం చూస్తా ఉన్నాం గత కొంతకాలంగా ఢిల్లీని మద్యం కేసును తలదన్నే ఈ యొక్క మద్యం కేసు ఆంధ్రప్రదేశ్ సంబంధించి దాదాపు 3,500 కోట్ల రూపాయలు ప్రభుత్వ లెక్కల ప్రకారంగా అవినీతి జరిగినట్లుగా మనకు తెలుస్తా ఉంది. అనేక మందిని ఈ కేసులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో, అధికారులు కానివ్వండి, రాజకీయ నేతలు కానివ్వండి, లేకపోతే వాళ్ళ అనుచరులను కానివ్వండి, మరి అరెస్ట్ చేసి జైలు పంపినటువంటి పరిస్థితి మనం చూస్తాం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మొదలుకొని ఈ యొక్క ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి సీఎం అధికారి ధనంజయ రెడ్డి గారి కాడి నుంచి మనం చెప్పుకుంటా పోతే భారతి గారికి మరి వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్నటువంటి రవీందర్ రెడ్డి గారు మొదలుకొని అనేక మందిని ఈ యొక్క కేసులో అరెస్ట్ చేసినటువంటి పరిణామాలు మనం చూసాం. లాజిస్టిక్ పేరుతోటి ట్రాన్స్పోర్ట్ వ్యవహారానికి సంబంధించి 192 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందనేది సిట్ ఈ రోజు ఛార్జ్ షీట్ లో మరి క్లియర్ గా నమోదు చేసినటువంటి పరిస్థితి. దీంట్లో ఎవరైతే ఈ యొక్క సైదా గారు మీరు విన్నారా శ్రీకాంత్ గారు ఏం మాట్లాడుతున్నారో? అది ప్రభుత్వానికి ఆదాయం తీసుకొచ్చే విధంగా ఉంది, 13 రూపాయల నుంచి 35 రూపాయలకి పెంచింది కిలోమీటర్కు అని ఆయన అంటున్నారు. ఆయన మాటలతో మీరు ఏకీభవిస్తారా? అదేనమ్మా, ఎందుకంటే నేను ఒకటే చెప్తా ఉన్నా, 3,500 కోట్ల రూపాయలు రూపాయి 2 రూపాయలు కాదుగా స్కామ్ జరిగింది మనం చూసాం. పోలీసుల్ని అక్కడ డిజిటల్ పేమెంట్స్ లేకుండా, ఎందుకంటే టీచర్లను పెట్టి అక్కడ అమ్మించేటువంటి పరిస్థితి మనం చూసాం. మద్యం ఏ విధంగా అక్రమ మద్యం అమ్మారో, కల్తీ మద్యం అమ్మారో, ఏ విధంగా అయితే ఈ యొక్క జే బ్రాండ్లతోటి ఈ మద్యం సరఫరా చేసి ప్రజల్ని ఏ విధంగా వాళ్ళు చనిపోవడానికి కారకులయ్యారో, వేలాది కుటుంబాలు మహిళామ తల్లుల యొక్క తాలిబొట్లు తెగిపోయాయో మనం చూసాం. ఎందుకంటే వీళ్ళు చెబుతున్నారు 35 రూపాయలు ఎక్కడ, 13 రూపాయలు ఎక్కడ, దీంట్లో తగ్గింది ఏందో నాకైతే అర్థం కాదు. ఆయన ఏదో లాజిక్ చెప్తున్నాడు, ఇన్సూరెన్స్ అంటున్నాడు, లేకపోతే ట్రాన్స్పోర్ట్ అంటున్నాడు, డీజిల్ అంటున్నాడు, రకరకాల వ్యవహారాలు శ్రీకాంత్ గారు చెప్తా ఉన్నారు. అవన్నీ కలిపినా కూడా ఆయన అన్నట్టుగా పోనీ అవి సహజంగా పెరుగుతూ ఉంటాయి. ఒక్కసారిగా అలా 13 నుంచి 35 రూపాయలకి పెంచడం అనేది ఎక్కడ మహా అయితే ఒక 4 రూపాయలు పెరుగుతాయి. అవన్నీ కలిపినా కూడా టోల్ కానీ, టోల్ ఈ రోజు కొత్తగా వచ్చింది కాదు, డీజిల్కి ఆల్రెడీ కొంత పే చేస్తున్నారు. ఇవన్నీ ఇంక్లూడ్ చేసే కదా, అంత కిలోమీటర్కు 13 రూపాయలు వేసిన లెక్క అదే కదా. ఇవన్నీ ఇంక్లూడ్ చేసే ఇక పెరుగుంటే మహా అయితే 4 రూపీస్ 3 రూపీస్ పెరుగు ఉండాలి. అమాంతం డబల్ అయిపోయింది. డబల్ ఏంటి, డబల్కి పైన ట్రిపుల్. అది 13 రూపాయలు ఎక్కడ, 35 ఎక్కడ, అవును ట్రిపుల్ అవుతా ఉంది, ఆల్మోస్ట్ ట్రిపుల్. ఎందుకంటే మీరు చెప్పిన లెక్క ప్రకారం 20 రూపాయలు అనుకున్నా కానీ 15 రూపాయలు అదనంగా కొట్టేశారు కదా. ఆయన చెప్పిన లాజిక్ నాకు అర్థం కాలేదండి. గవర్నమెంట్ కి ఆదాయం ఏ విధంగా పెంచారన్నది ఈ విషయంలో. అదే ఎందుకంటే వాళ్ళు డిజిటల్ పేమెంట్సే లేవమ్మా. మీరు గమనిస్తున్నారు కదా, ఈ రోజు చిన్న కూరగాయల కొట్టుడు కూడా మనం చూస్తున్నాం, యూపీఐ పెట్టుకుని మరి డిజిటల్ పేమెంట్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి. కానీ ఇన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహిస్తా ఉంది. పారదర్శకంగా జరగాల్సినటువంటి ఈ వ్యాపారంలో ఏ విధంగా దోచుకున్నారో మనం చూసాం. ఏ విధంగా ఈ యొక్క మద్యం తయారీ కంపెనీల నుంచి కమిషన్ తీసుకున్నారో మనం చూసాం. ఏ విధంగా డిజిటల్ పేమెంట్స్ లేకుండా వాళ్ళ యొక్క కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలని మేనేజర్లుగా పెట్టి, బాయిల్గా పెట్టి కల్తీ మద్యం అమ్మారో మనం చూసాం. ఎందుకంటే ఒక దశలో ఒక మద్యం షాప్ లో మద్యం దొంగలు పట్టి తీసుకుపోయారని చెప్పి ఒకసారి అయితే
వెలుకలు మద్యం దాగిపోయినాయి, లక్షలాది రూపాయలు మద్యం దాగిపోయినాయి, ఎలుకలు దాగిపోయినాయి చెప్పి ఇంకొకసారి ఇవన్నీ కూడా మనం కథనాలు చూసాం. ఈ రోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు ఎలక్షన్ టైంలో ఎంపీగా పోటీ చేసి ఆ ప్రకాశం జిల్లా ఎంపీగా ఆయన పోటీ చేశాడు, ఒంగోలు ఎంపీగా. ఆయన ఏ విధంగా మరి డబ్బులు బాక్సుల్ని ఆయన ఏ విధంగా హుడా వెహికల్స్ లో తరలించాడో, ఏ విధంగా నియోజకవర్గాలకి మరి అలాగే తాడేపల్లి ప్యాలెస్ తరలించారో ఇవన్నీ ఘటనలు మనం చూసాం. అయినా ఇప్పటికి కూడా వాళ్ళు ఇదే విధంగా మాట్లాడతా ఉన్నారు. కింద పడ్డా మాదే చెయ్యి, అవినీతి చేసినా మాదే చెయ్యి అంటే వాళ్ళ నాయకుడు చూసాం. మరి వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకు అనుభవం ఉంది ఈ కేసుల్లో, సూట్ కేసు కంపెనీలు పెట్టడంలో ఆయనకి మంచి అనుభవం ఉంది. 16 నెలలు జైలుకు పోయి వచ్చాడు, ఈడీ ఎన్ఫోర్స్మెంట్ కేసులు ఎదుర్కొంటా ఉన్నాడు. ఆయన తెలుసు కాబట్టి అదే బాటలో వీళ్ళందరూ నడుస్తూ ఉన్నారు. మరి కారుమూరి నాగేశ్వరరావు కొడుకు సునీల్ కానివ్వండి, వాసుదేవారెడ్డి కానివ్వండి, మనం చూసినట్లయితే ఇంకా అనేక మంది రాజిరెడ్డి కసిరెడ్డి కానివ్వండి, వీళ్ళందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రభుత్వ సొమ్ముని, ప్రజల సొమ్ముని, ప్రజల యొక్క పేద ప్రజల రక్త మాంసాన్ని పిండి మెయిన్ ఈ మద్యం కుంభకోణంలో రాజ్ కసిరెడ్డి అలాగే వాసుదేవరెడ్డి వీళ్ళిద్దరి పేర్లే పైన ఉన్నవి. అవునమ్మా, వీళ్ళు ప్రధానంగా వీళ్ళు తెర ముందున్నటువంటి వ్యక్తులు. ఎవరైతే అంతిమ లబ్ధిదారుడు ఉన్నాడో, నేను అదే చెప్తా ఉన్నా ఈ తెలుగుదేశం అని, అంతిమ లబ్ధిదారుని ఇప్పటి వరకు మీరు అరెస్ట్ చేయకపోవడం గల కారణం ఏంది? మీ అసమర్థత ఏంది? మీరు ఎందుకు మరి అంతిమ లబ్ధిదారుల వరకు ఇప్పటి వరకు మీరు వెళ్ళలేదు? ఇది మీ అసమర్థత కాదా? ఇప్పటికీ 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. మీరు ఎప్పుడు ఇంకా అతను అరెస్ట్ చేస్తారు? ఈ 3,500 కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్ముని దోచుకున్నటువంటి అవినీతి పరులని మీరు ఇంకా మేనమేషాలు లెక్కేస్తాం, వాళ్ళు అరెస్ట్ చేయకుండా ఇది ప్రభుత్వ అసమర్థత కాదా? నేను రామ్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. వీళ్ళేదో మాటలు చెప్తా ఉంటారు, ఒక్కొక్క మాటలన్నీ కూడా. వీళ్ళకి చేత కాదు, చావలేదు, వీళ్ళని అరెస్ట్ చేసే దమ్ము లేదు. ఎంతగాడికి రెడ్ బుక్ అని చెప్పడం తప్ప, మళ్ళీ బడుగులు బలహీన వర్గాలు లేకపోతే పేదలు వాళ్ళ మీద పట్టడం తప్ప అసలు దొంగలని పట్టుకున్నటువంటి సత్తా సామర్థ్యం ఈ ప్రభుత్వానికి లేదనేది స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఇంత ఇన్వెస్టిగేషన్ జరిగింది, ఇంతమందిని అరెస్ట్ చేశారు, ఛార్జ్ షీట్ లో పేరు చేర్చాడు అంతిమ లబ్ధిదారుడని. మీరు అరెస్ట్ చేయడం చేత కాదని చెప్పలేదు. ఇదేమి మీ ఇంట్లో సొమ్ము కాదు, లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు సొమ్ము కాదు, ఇది ప్రజలది, తెలుగు ప్రజలది, ఆంధ్ర ప్రజలది. వాళ్ళు కాయ కష్టం చేసి కష్టపడి రోజువారీ కూలీ చేసుకుని ఆ డబ్బులు తీసుకొచ్చి మద్యం దాగి మీకు ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టేటువంటి పరిస్థితి. ఆ సొమ్ముని వాళ్ళు దోచుకుంటే పెద్ద దొంగలను మీరు పట్టకుండా ఏదో పిత్త పెరికలను పట్టుకుంటే ఉపయోగం ఏంది? తిమింగళాలను మీరు ఎప్పుడు అరెస్ట్ చేస్తారో చెప్పాలా? నిజంగా రామ్మోహన్ నాయుడు గారు, సైదా గారు మిమ్మల్నే ప్రశ్నిస్తున్నారు. సైదా గారు, రామ్మోహన్ నాయుడు గారిని అడుగుదాము. రామ్మోహన్ నాయుడు గారు చెప్పండి, అంతిమ లబ్ధిదారుల్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారని ప్రశ్నిస్తున్నారు, దీనికి మీ సమాధానం ఏంటి? మేడం, మీకు ప్యానెల్లో ఉన్న తోటి సభ్యులందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అలాగే వైకి టీవీ ప్రేక్షక దేవుళ్ళందరికీ నా నమస్కారాలు, శుభ సాయంత్రం కూడా. మేడం, ముందుగా ఈరోజు ఒక విషయం చెప్పాలి. సో కాకినాడలో ఏదైతే షూటింగ్ జరుగుతుందో నందమూరి బాలయ్య బాబు గారు కాలుకి చిన్న ఇంజురీ జరిగింది. త్వరితగతిన ఆయన్ని హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఒక చిన్న సర్జరీ చేసి త్వరగానే ఆ భగవంతుడి ఆశీస్సులతో త్వరగా కోలుకొని షూటింగ్ లో మళ్ళీ యథావిధిగా పాల్గొవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేడం, మద్యం కుంభకోణం డెస్టినేషన్ అనేది తాడేపల్లి ప్యాలెస్ కి హవాలా సామ్రాజ్యానికి అధిపతి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. అది అందరికీ తెలుసు. సైదాగా మాట్లాడాలని నాకైతే ఇంట్రెస్ట్ లేదు, కానీ అసలు ఏం జరిగింది, ఎందుకు జరుగుతుంది, ఎలా జరిగింది, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో మొత్తం స్టోరీ చెప్పమంటే కథనాలుగా మొత్తం మీకు చెప్తాను, వివరిస్తాను. మీరు నాకు టైం ఇవ్వాలి మేడం. మేడం, గత ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంలోని అంశాలను ఒక్కోటిగా ఈడీ బయటకు తీసుకొస్తుంది. మద్యం కుంభకోణంలో హవాలా నెట్వర్క్, మనీ లాండరింగ్, వేల కోట్ల కిక్ బ్యాక్స్, రవాణా దోపిడీ అన్ని కూడా వరుసగా బయటపడుతున్నాయి. 2019 ఎన్నికల ముందుకు దశల మాదిరిగా మద్యపాన నిషేధం అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి మద్యం నిషేధం హామీని పక్కన పెట్టి కమిషన్ల కోసం మద్యం కంపెనీ అన్నింటినీ జగన్ గుప్పిట్లోకి తెచ్చుకొని 3,500 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు. జగన్ పాలనలో కల్తీ మద్యం తాగి 30,000 మందికి పైగా మృతి చెందారు. దాదాపు 35 లక్షల మంది కిడ్నీలు, లివర్లు పాడైపోయి ఆసుపత్రి పాలయ్యారు.
దేశంలో ఎక్కడా కూడా జరగలేని మద్యం కుంభకోణం ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. ఆల్కహాల్ కలుపుతూ జేబ్రాన్స్ మొత్తంలో పైరాగాలు, డై ఎథల్ థైలేట్, ఇస్టోక్లోరిక్ యాసిడ్ వంటి హానికరమైన రసాయనాలను మిక్స్ చేసి జనాల ప్రాణాలతో ఆడుకున్నారు. కల్తీ మద్యం ద్వారా సంపాదించిన సొమ్ముతో బంగారం కొనుగోలు చేయడం, రియల్ ఎస్టేట్, సినిమాలు తీయడం, జింబాబ్వే, టాంజానియా, జాంబియా వంటి దేశాల్లో మైనింగ్, దుబాయ్, ఆఫ్రికా దేశాలకు టెల్ కంపెనీల ద్వారా తరలించడం, ప్రజా తీర్పుకు ప్రభావితం చేసేలా ఎన్నికల్లో ఖర్చు చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారు. ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల గండి కొట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడి ఆ సొమ్ము అంతటికీ ఎక్కడికి పోయిందనే ప్రశ్నకు భాగంగా హవాలా ఆధారాలు బయట పెట్టారు. ముఖ్యంగా చెప్పాలంటే మద్యం బ్రాండ్ల మూలధరణ బేసిక్ ప్రైస్ ఆధారంగా ఒక్కొక్క మద్యం కేసుకు 150 నుంచి 600 చొప్పున లంచాలు వసూలు చేసి హవాలా రూపంలో ముంబైలో మద్యం సొమ్మును వైట్ మనీగా మార్చుకున్నారు. మద్యం కుంభకోణంలో ఇప్పటికే 18 మందిని సిట్ ఈడీ అరెస్ట్ చేసింది. మద్యం కుంభకోణంలో దోచుకున్న సొమ్ములో ఈడీ ఇప్పటికే 441 కోట్లు జప్తు చేసింది. మద్యం రవాణా కేసులో అనకొండలు ఎవరెవరు ఉన్నారో కూడా వాళ్ళ పేర్లు చెప్తారు మేడం. మీ దగ్గర డేటా ఉంటే వైసీపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కూడా రాసుకోవచ్చు. మద్యం కుంభకోణంలో వేల కోట్లు కొల్లగొట్టిన వైసీపీ ముఠ మద్యం రవాణా కాంట్రాక్ట్ లో దోపిడీకి పుల్లుగా తెగలేపింది మేడం. బెవరేజెస్ కార్పొరేషన్ డిపోల నుంచి దుకాణాల వరకు మద్యం సరఫరా చేసే రవాణా కాంట్రాక్టులు ఖరారు చేసే అధికారులు జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో కమిటీ నుంచి తప్పించి రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ ఎంపిక చేసేలా నిబంధనలు మార్చారు. ఎందుకు మార్చారో వాళ్ళే చెప్పాలి. ఒక్కొక్క కాంట్రాక్టర్ కి నొయోడా కేంద్రంగా పనిచేసే తమ ముసుగు సంస్థ అయినటువంటి సిగ్మా సప్లై టెలింగ్ సొల్యూషన్స్ కట్టబెట్టింది. రాజ్ కెసిరెడ్డి ఆదేశాల మేరకు అప్పటి బెవరేజ్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి రాష్ట్ర స్థాయిలో మద్యం రవాణా కాంట్రాక్టర్ ఎంపిక ఖరారు కార్పొరేషన్ చేసేలాగా నిబంధనలు మార్చారు. మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన సొత్తును మళ్లించడానికి రాజ్ కెసిరెడ్డి తరపున డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి టి ఈశ్వర్ కుమార్ రెడ్డి స్నేహితుల సంస్థే సిగ్మా కంపెనీ. మేడం ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. ఒక్కొక్క మద్యం కేసుకు కిలోమీటర్కు 18 రూపాయలు, 13 రూపాయలు చొప్పున చెల్లించారు. రవాణా ఛార్జీల్లో 35 రూపాయలకు పెంచి 22 రూపాయల చొప్పున అదనంగా లబ్ధి పొందారు మేడం. మీరు ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి. దీనికి సమాధానం జ్వాలాపూర్ శ్రీకాంత్ గారు చెప్పాలి త్వరగా. ఆయన ఆల్రెడీ చెప్పారు రామ్మోహన్ నాయుడు గారు. ఆయన ఈ విషయంలోనే ఏం చెప్పారు? ప్రభుత్వానికి ఆదాయం పెంచే విధంగా పెంచామని చెప్పారు. అది ఎంత అనేది చెప్తా మేడం ఆయన మేడం నేను మొత్తం డేటా ఇస్తా, పూర్తి డేటా రాసుకోమనండి. సిగ్మా లాజిస్టిక్స్ ముసుగులో మద్యం రవాణా కాంట్రాక్టులు దక్కించిన కారుమూరి నాగేశ్వరరావు కోస్తాంధ్రలో రవాణా వాహనాల కోసం సుదర్శన్ కన్స్ట్రక్షన్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ విషయం వైసీపీ నాయకులకు తెలుసో లేదో ఒకసారి చూసుకోమనండి. మేడం పేరుకే సుదర్శన్ కన్స్ట్రక్షన్ నిర్వహణ మొత్తం కారుమూరి నాగేశ్వరరావు ఆయన కుమారుడు సునీల్ చూసుకునేవాడు మేడం. సుదర్శన్ మేడం ఇక్కడ వినాలి మేడం, ఇక్కడ ఒకసారి వినాలి. సుదర్శన్ కన్స్ట్రక్షన్ సంస్థ వల్లు సందీప్ అనే వ్యక్తిది సిగ్మా నుంచి ఆ సంస్థ ఖాతాల్లోకి 68 కోట్లు చేరగా అందులోంచి 15 కోట్లు కారుమూరు నాగేశ్వరరావు అయిన కుమారుడు సునీల్ కోడలు కీర్తి ఖాతాలోకి జమ అయినట్లు ఈ రోజు ఈడీ తేల్చింది మేడం. ఈ డేటా కూడా పూర్తిగా తెలుసుకోవాలి వాళ్ళు. మేడం మద్యం రవాణా కాంట్రాక్ట్ లో దోచేసిన సొత్తును ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డికి చెందిన టెక్కర్ ఆర్యో ఈజీ లోడ్ అనే డొల్ల కంపెనీలోకి వాటి నుంచి మరికొన్ని అనుబంధ సంస్థలకు మళ్లించిన సొత్తును హవాలా స్థిరాస్తి వ్యాపారాలకి వివిధ మళ్లించి మనీ లాండరింగ్ కి పాల్పడ్డారు మేడం ఈ రోజు వైసీపీ. మేడం రవాణా అవినీతిలో కారుమూరు సునీల్ గారి పాత్ర ఏంటంటే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వర కుమారుడు కారుమూరు సునీల్ 100 కోట్లకు అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి మేడం. ఏపీ ఎస్బిసిఎల్ డిపోల నుంచి ప్రభుత్వం మద్యం దుకాణాల వరకు లిక్కర్ రవాణా కాంట్రాక్టుల 198 కోట్లు దోచుకున్నట్టు ఈ రోజు డేటా బయటపడింది మేడం. మేడం వైసీపీ పాలనలో రవాణా కాంట్రాక్ట్ దక్కించుకున్న సునీల్ హైదరాబాద్ లో ఆఫీస్ స్థాపించి తన ఆధీనంలో ఉన్న జిల్లాలకు సంబంధించిన రవాణా సబ్ కాంట్రాక్టర్ కు ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క వైసీపీ నేతలకి పంచి పెట్టాడు మేడం. మేడం ఈడీ సునీల్ కుటుంబ స్థలాలపై రైడ్స్ చేసి క్యాష్, లగ్జరీ కార్లు, రోలెక్స్ వాచ్లు వంటివి సీజ్ చేశారు మేడం. ఈ రోజు మీరు ఒకసారి గమనించాలి. ప్రాంతాల వారిగా విభజించి వైసీపీ నాయకులు మధ్యలో వచ్చిన డబ్బులంతా బాగా పంచుకున్నారు మేడం. పంచుకున్న డబ్బుతో ఈ రోజు బాగా దాచిపెట్టుకొని ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెట్టుకుంటున్నారు.
మద్యం రవాణా సరఫరా కాంట్రాక్ట్ ప్రాంతాల వారికి వివరించి మేడం కాట్పాడిలోని ప్రసాద్ ట్రాన్స్పోర్ట్ కి అప్పచెప్పారు మేడం. రాయలసీమ నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్క మద్యం కేసుకు కిలోమీటర్కు 35 రూపాయలు పాయింట్ 30, కోస్తాంధ్రలో 35.90, ఉత్తరాంధ్రలో 35.50 చొప్పున రవాణా ఛార్జీలు చెల్లించే విధంగా కాంట్రాక్టులు కుదుర్చుకొని 400 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడి డబ్బును దోచుకున్నారు మేడం. ఇక్కడ మీరు ఒకటి ఆలోచన చేస్తే కూటమి ప్రభుత్వంలో నూతన మద్యం పాలసీ తీసుకొచ్చారు మేడం. ఈ రోజు వైసీపీ నాయకులు కూడా చెప్పాలి క్లారిటీగా. మేడం ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత కల్తీ మద్యం బ్రాండ్లని రాష్ట్రం నుంచే పారదోలి నాణ్యమైన బ్రాండ్లకి ఈ రోజు తీసుకొచ్చారు మేడం. 3,396 మద్యం షాపులకు గాను లాటరీ పద్ధతిలో పారదర్శకంగా కేటాయింపులు చేసి 99 రూపాయలకి నాణ్యమైన మద్యం అందుబాటులోకి తీసుకొచ్చాం మేడం. ఓకే రామ్మోహన్ నాయుడు గారు మేడం ఇక్కడ మేడం మీరు నాకు టైం ఇవ్వాలి మేడం, ప్లీజ్ నాకు టైం ఇవ్వాలి. నీకు అన్ని చెప్తాను, బాగా వినాలి, మీరు కూడా వినాలి. ఎన్నికల హామీకి ముందు కల్లిగీత కార్మికులకు హామీ శ్రీకాంత్ గారు వెయిట్ చేయాలి. మీరే ఇష్టపడరు కదా శ్రీకాంత్ గారు. ఆయన స్టోరీ వినేదానికి మేము ఇక్కడ కూర్చోలేదు. ట్రాన్స్పోర్ట్ లో ఎక్కడ వచ్చింది, ఏం కథ, ఎక్కడ పోయిందని మాట్లాడుతున్నాం. శ్రీకాంత్ గారు మీరు టాపిక్ డైవర్ట్ చేయొద్దు. శ్రీకాంత్ గారు ఊరికే స్టోరీ చెప్తే వినేదానికి లేదు. మేము మీ స్టోరీ ఆపండి, మీ స్టోరీ ఆపండి. శ్రీకాంత్ గారు మీరు చెప్పిందంత మొదట మిమ్మల్ని అడిగాను, మీరు చెప్పిందంతా విన్నారు కదా వాళ్ళు. అలాగే మీరు కూడా వాళ్ళు మాట్లాడింది వినాలి, తప్పదు. మేము ఇక్కడ సిద్ధంగా లేము, బాగా గుర్తుపెట్టుకోవాలి. వినాలి తప్పదు శ్రీకాంత్ గారు. శ్రీకాంత్ గారు వినాలి తప్పదు. తప్ప వేరేదంతా ఉంది. శ్రీకాంత్ గారు మీరు వింటే కౌంటర్ వేయగలుగుతారు. ఆ స్టోరీ వినడానికి మేము సిద్ధంగా లేము. మీరు ఆ స్టోరీ వినడానికి మీరు అలా అనకూడదు శ్రీకాంత్ గారు. స్టోరీ చెప్తే వినేదానికి సిద్ధంగా లేమయ్యా. ఆమె అడిగిండేది ఒకటి, నువ్వు అడుగుతున్నది ఒకటి. శ్రీకాంత్ గారు రామ్మోహన్ నాయుడు గారు ప్లీజ్ వెయిట్, ఇద్దరు వెయిట్ చేయండి. సైదా గారు మీరు చెప్పండి. సైదా గారు ఆమె ఏమడిగింది? రామ్మోహన్ నాయుడు గారిది శ్రీకాంత్ గారిది మ్యూట్ చేయండి ఒకసారి ఆడియో. ఆయన చెప్పేది. సైదా గారు చెప్పండి, మీరు సైదా గారు చెప్పండి. మీరు అన్మ్యూట్ చేసుకోండి సైదా గారు, అన్మ్యూట్ చేసుకోండి. సైదా గారు అన్మ్యూట్ చేసుకోండి అండి మీ ఆడియో. శ్రీకాంత్ గారు ప్లీజ్ డోంట్ సే దట్, ప్లీజ్ డోంట్ సే దట్. శ్రీకాంత్ గారు చెప్పండి. సైదా గారు రామ్మోహన్ నాయుడు గారు ప్లీజ్. అనుష గారు చెప్పండి. నిజంగా రామ్మోహన్ నాయుడు గారు విషయం అంతా చెప్తా ఉన్నాడు కానీ వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాలు చెప్పాడు, బాగానే ఉంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏమన్నా నువ్వు పాఠం చెప్తే శ్రీకాంత్ గారు మీరు అలా మాట్లాడద్దు దయచేసి. శ్రీకాంత్ గారు శ్రీకాంత్ గారు శ్రీకాంత్ గారు మ్యూట్ చేయండి. శ్రీకాంత్ గారు ప్లీజ్ మ్యూట్. శ్రీకాంత్ గారు రామ్మోహన్ నాయుడు గారిని కూడా మ్యూట్ చేయండి. రామ్మోహన్ నాయుడు గారితో కూడా మ్యూట్ చేయండి. సైదా గారు మీరు చెప్పండి. సైదా గారు ప్లీజ్ కంటిన్యూ. ఆమె అడిగిండది వేరు, నువ్వు చెప్తున్నది వేరు. నువ్వు అడిగిండది నువ్వు చెప్తున్నది. నువ్వు ఆమె ఏమడిగింది, నువ్వేం చెప్తున్నావు, నువ్వు ఏం చెప్తున్నావు? శ్రీకాంత్ గారు మీరు టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. నీ శోధించడానికి నీ కథలు చెప్పొద్దు. శ్రీకాంత్ గారు మ్యూట్ చేయండి. పీసీఆర్ మేము వినేదానికి సిద్ధంగా లేదు ఇక్కడ. వినము పీసీఆర్ ప్లీజ్ మ్యూట్. శ్రీకాంత్ గారు అండ్ రామ్మోహన్ నాయుడు గారు. సైదా గారు చెప్పండి, మీరు చెప్పండి. సైదా గారు మీరు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. సైదా గారు క్లియర్ గా ఉందా? చెప్పండి అనుష గారు. ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారు ఆయన అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన దగ్గర కొంత డేటా ఉండొచ్చు, ఆయన రాసుకొని రావచ్చు, ప్రావీణ్యతతో మాట్లాడవచ్చు. కానీ ఇది అంశం మనం 192 కోట్లు ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి అంశానికే పరిమితం అయితే బాగుండేది.
కొంత ఉపగతం చెప్తే బాగుండేది. కానీ నేనేం చెప్తున్నానంటే గత వైసీపీ ప్రభుత్వంలో ఈ అక్రమాలు అన్యాయాలు జరిగాయని చెప్పి ప్రజలు వాళ్ళని ఇంటికి పంపించారు. కానీ ఈ రోజు మీ పరిపాలన ఏం జరుగుతా ఉంది ఒకసారి మీరు పరిశీలించండి. ఎంత మద్యం అమ్మకాలలో ఎంత అవినీతి జరుగుతూ ఉందో ఒకసారి పరిశీలించండి. ఒకసారి మద్యం షాపులో ఎంఆర్పి రేటు కంటే 20 రూపాయలు అదనంగా అమ్ముతున్నారు. మద్యం శాఖ మత్తులో మునిగిపోయింది పూర్తిగా చెప్పాలంటే. ఈ రోజు బార్ అండ్ రెస్టారెంట్ లాగా సైదా గారు నేను కాదని అనను, కానీ మనం ఇది మాట్లాడామంటే మనం మాట్లాడుకుంటున్న టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. మనం ఈ రోజు తీసుకున్నది వైఎస్ఆర్సీపీ, ఈ రోజు ఏసీబీ కోర్టులో ఏదైతే అదే చెప్తున్నా నేను. ఆయన ఏదైతే మేము టీడీపీ నూతన మద్యం పాలసీ తీసుకొచ్చిందని రామ్మోహన్ నాయుడు గారు ఎప్పుడు అన్నారు, ఎప్పుడు మాట్లాడడం మొదలు పెట్టారో ఈ కూటమి ప్రభుత్వం హయాంలో, నేను అప్పుడే ఆయనకి రామ్మోహన్ నాయుడు గారు కంక్లూడ్ చేయండి ఇది వద్దు అని నేను చెప్పాను. మీరు కొంచెం వెయిట్ చేసి ఉంటే అంతకుముందు ఆయన చెప్పిందంతా కూడా మద్యం కుంభకోణంలో మొదటి నుంచి ఏం జరిగింది అనేది ఆయన 1 by 1 చెప్పుకొచ్చారు. దాన్ని మనం తప్పు పట్టలేం. నేను ఇక్కడ ఉన్నాను. ఒకవేళ ఆయన అవుట్ ఆఫ్ ద టాపిక్ వెళ్తే నేనే చెప్తాను. నేను చెప్పిన వెంటనే శ్రీకాంత్ గారు అన్నారు కొంచెం వెయిట్ చేసి ఉంటే నేనే ఆపించేసేదాన్ని. కొంచెం వెయిట్ చేసి ఉంటే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఒక్క నిమిషం అమ్మా, ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఏదో 10 పేపర్లు ఆవు వ్యాసం రాసుకొచ్చినట్టు రాసుకొచ్చి చదువుకునేది కానీ ఇక్కడ ఉండేది ఏమి జరిగింది, ఎట్లా మాట్లాడుతున్నాం, ఒక అంశం పైన ఎందుకు పెరిగింది అనే దానికి ఉన్నాం. ఏదో ఆవు వ్యాసం కదా రాసుకొచ్చినట్టు 10 పేజీలు వచ్చి శ్రీకాంత్ గారు మీరేం చెప్పాలో మీరు చెప్పుకున్నారు. మీ టర్న్ వచ్చినప్పుడు మీరు చెప్పండి. శ్రీకాంత్ గారు వ్యాసము మేము సిద్ధంగా లేము. శ్రీకాంత్ గారు వినాలి. రామ్మోహన్ నాయుడు గారు చెప్పినవన్నీ మద్యం కుంభకోణంలో జరిగిన సిరీస్ ఆఫ్ ఈవెంట్స్. మీరు నమ్మినా నమ్మకపోయినా, మీకు నచ్చినా నచ్చకపోయినా అవి నిజాలు, అవి అబద్ధాలు కాదు. ఈ రోజు సిట్ ఈడి సరే రామ్మోహన్ నాయుడు గారు, శ్రీకాంత్ గారు నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా, ఇప్పుడు చెప్పండి. శ్రీకాంత్ గారు రామ్మోహన్ నాయుడు గారు మీరు వదిలేయండి, చెప్తా నేను మాట్లాడతాను. రామ్మోహన్ నాయుడు గారు నేను మాట్లాడతాను. శ్రీకాంత్ గారు ఆయన కావాలని టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. శ్రీకాంత్ గారు ఇప్పుడు నేనే మీకు క్వశ్చన్ వేస్తున్నా, మీరే చేస్తున్నారు. శ్రీకాంత్ గారు మీకే చెప్తున్నా నేను, ఆయనకి చెప్పాల్సింది ఆయనకి చెప్పా. రామ్మోహన్ నాయుడు గారు మీరు మాట్లాడదు, ఒక్క నిమిషం ఆగండి. శ్రీకాంత్ గారు మీరు వినాలనుకున్నా వినొద్దనుకున్నా వినాలి, తప్పదు. మమ్మల్ని ఎందుకు పిలిచారు? ఆ 10 పేజీలు రాసుకొని వచ్చి చదవడానిక మేము ఉండేది? మీరు చదువుతా అంటే మేము వినడానిక? శ్రీకాంత్ గారు మీరు మాట్లాడాలనుకుంటే ఆయన చెప్పిన విషయాల్లో మీరు ఏదైనా కౌంటర్ వేయాలనుకుంటే వేయండి. రామ్మోహన్ నాయుడు గారు చెప్పిన దానిలో ఏదైనా కౌంటర్ వేయాలనుకుంటే వేయండి. వినాలి, తప్పదు. శ్రీకాంత్ గారు మీరు చెప్పింది అందరూ విన్నారు. మీరు కూడా డిబేట్ లో ఉన్న వాళ్ళు చెప్పింది మీరు కూడా వినాలి. మీరు కౌంటర్ వేయండి, పర్సనల్ తాడొద్దు. చదవడం కాదయా నువ్వు? ఆమె ఏమడిగింది నువ్వు ఏం చెప్తున్నావు? నేను మాట్లాడతాను. శ్రీకాంత్ గారు మీరు వర్రీ అవ్వకండి. ఏమడిగాడు, మీరేం చెప్తున్నారు? శ్రీకాంత్ గారు రామ్మోహన్ నాయుడు గారు మీరు శ్రీకాంత్ గారు మ్యూట్ చేయండి, కంటిన్యూస్ గా మ్యూట్ చేయండి. ఇద్దరిని రామ్మోహన్ నాయుడు గారిని కంటిన్యూస్ గా మ్యూట్ చేయండి. మేడం ఒక్కటే ఇతను ఇదిగో నేను శ్రీకాంత్ గారు ఇది ఇంతటితో ఆపేయండి. ఒక విషయం చెప్తున్నా, డిబేట్కి వచ్చాక మీరు మాట్లాడింది రామ్మోహన్ నాయుడు గారు వినాలి, రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడింది కూడా మీరు వినాలి. ఆయన మాట్లాడిన దానిలో తప్పు ఉంటే నువ్వు ఈ విషయం తప్పు మాట్లాడావు, ఇది కరెక్ట్ అని మీరు చెప్పండి, అది బాగుంటుంది. వ్యక్తిగత దాడులకి దిగితే మనము ఏమీ డిబేట్ చేయలేము.
కాబట్టి ఏం ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాను. వినండి నేనేం చెప్తున్నానంటే మీరు అడిగిన దానికి కరెక్ట్ గా సమాధానం చెప్తే వింటాం. నేను ఏదో 4 పేజీలు సార్ డిబేట్ లో కూర్చున్న వాళ్ళు ఎవరు నేను అడిగిన దానికి ఎప్పుడు తిన్నగా సమాధానం చెప్పరు. టు బి హానెస్ట్ విత్ యు ఎవరు చెప్పరు. మీరు కూడా చాలా సార్లు చెప్పరు. పాయింట్ రావాలంటే ఇప్పుడు నాకు నచ్చేటట్టుగా మీరు ఆన్సర్ చెప్పాలనుకోరు కదా. మీరేం చెప్పాలనుకున్నారో మీరు చెప్తారు. అది వినాలంటే మేము ఎందుకు వింటాం? మీకునండి, మీ ఇద్దరు కూర్చోండి. సమాధానం చెప్పారు, తెలియపోతే వెళ్ళిపోమను. మీ ఇద్దరు మీరు కూర్చోండి మేడం. ఆయన చెప్తాడు, మీరు అడగండి. మేమెందుకు మధ్యలో? ఆయనకు తెలుసా మేమెందుకు మధ్యలో ఉంటున్నా? శ్రీకాంత్ గారు, మేమెందుకు మధ్యలో? ఇంకా మీరు ఆయన రాసుకున్నాడు, ఆయన రాసుకొని వచ్చాడు. మాజీ ప్రభుత్వ సలహాదారు, మీరు వినాలి. మీరే వినాలి, అసలు మీరే వినాలి శ్రీకాంత్ గారు. చెప్పు. అవునమ్మా, ఆయన రాసుకొని మీకు ఎంత బాధగా ఉందా వినడానికి చెప్పండి. అవసరం లేని సబ్జెక్ట్ నేను ఇంకా అవసరమైంది మీరు మీకు కాదు అనుకుంటే అవ్వదు కదా. నిజాలు అబద్ధాలు అయిపోవు కదా మీరు అనుకుంటే. మీరు డిబేట్ లో ఏదైతే పెట్టారో అది మాట్లాడితే వింటాము. ఏదో నేను 4 పేజీలు రాసుకొని వచ్చినాను. రామ్మోహన్ నాయుడు గారు ఇప్పటి వరకు మాట్లాడింది మొత్తం డిబేట్ కి సంబంధించిన అంశమే. అది మద్యం కుంభకోణానికి సంబంధించి ఆయన మాట్లాడారు. మీకు ఇష్టం లేకపోతే మాట్లాడితే నేనేం చేయలేను దానికి. నేను ట్రాన్స్పోర్ట్ ఒక్కటే కాదు, ట్రాన్స్పోర్ట్ సంబంధించి మద్యానికి సంబంధించిందే కదా. మొత్తం మద్యానికి సంబంధించిందే కదా. ఆయన నా పర్మిషన్ తీసుకునే మాట్లాడారు. మేడం నేను మొత్తం హిస్టరీ చెప్పాలి, కొంచెం టైం కావాలి అని అడిగారు ఆయన. నేను టైం ఇచ్చాను. మీరు అడిగితే మీకు కూడా టైం ఇస్తాను నేను మాట్లాడడానికి. మాట్లాడండి శ్రీకాంత్ గారు. ఏ కుంభకోణం అయినా తీసుకురండి, మళ్ళీ డిబేట్ పెట్టుకుందాం. మీరైనా సరే మీరు ఇగో కూటమి ప్రభుత్వంలో ఈ కుంభకోణం జరిగింది మేడం, డిబేట్ అనండి, నేను డిబేట్ పెడతాను. చెప్పండి. రాసుకుని వస్తే తప్పేం కాదు శ్రీకాంత్ గారు. రాసుకొని వస్తే తప్పేం కాదు. తప్పే ఉందా అందులో? సార్ మీరు చెప్పగలిగితే చెప్పండి సార్, లేకపోతే నేను చెప్పలేనండి. ఇదంతా ఎందుకు చెప్పండి. నువ్వు మాట్లాడేది రాసుకొని ఏం చేస్తాం సార్, ఆ జరిగిన సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అన్ని రాసుకుంటే గానీ గుర్తుండవు. ఆ వేరే లెవెల్లో జరిగింది మద్యం కుంభకోణం. మరి